ఏమండి, ఇప్పుడు పట్టుకోవచ్చు, ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. జాగ్రత్తమ్మా. లేమ్మా. అక్క లే అక్క. పెద్దమ్మా జాగ్రత్త. పెద్దమ్మా మెల్లగా. అమ్మా, స్వామివారి కళ్యాణం అనుకున్న దానికంటే బాగా జరిగింది. సహస్ర దీపాలంకరణ కూడా చక్కగా జరిగింది. ఇక రాత్రి జాగారం కూడా చేస్తే బాగుంటుంది. తప్పకుండా చేస్తాం పూజారి గారు. లేకపోతే మా అమ్మాజీ అత్తయ్య అస్సలు ఊరుకోరు. అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నాటకాలు ఏర్పాటు చేశాం. వాటిని చూస్తూ జాగారం చెయ్యొచ్చు. పంతులు గారు రండి, మీ గురించే చెప్తున్నాను. ఈయనే నాటకాల ఆర్గనైజర్, డైరెక్టర్ కూడా. ఈ రోజు శివపార్వతుల కళ్యాణం నాటకం ప్రదర్శించబోతున్నారు. క్షమించండి పూజారి గారు, ఈ రోజు నాటక ప్రదర్శన జరిగేలా లేదు. అదేంటి? భక్తులందరూ గుళ్ళో జాగారం చేస్తున్నారు, వాళ్ళకి కాలక్షేపం ఎలా? అదే ఆలోచిస్తున్న పూజారి గారు. ముందు బండిలో మాతో పాటు బట్టలు, మేకప్ సామాగ్రి వచ్చేసాయి. మళ్ళీ అదే బండి వెళ్ళి ఆర్టిస్టులను తీసుకొస్తుంటే మధ్యలో బండి పాడైపోయింది. ఇప్పటి వరకు దాన్ని రిపేర్ చేసుకుని వస్తానని చెప్పారు, కానీ ఇప్పుడు రిపేర్ అవ్వదని చెప్తున్నారు. దానికి అంత ఆలోచించడం దేనికండి? మాకు ఫోన్ చేస్తే మేమే కారు పంపించేవాళ్ళం కదా. అది కూడా లాభం లేదు. ఒక పక్క 3 గంటల ప్రయాణం, వెళ్ళి తీసుకొచ్చేసరికి వేగూజాము అయిపోతుంది. ఇవన్నీ ముందే చూసుకోవాలి కదయ్యా. ఇప్పుడెలా? ఎప్పుడూ ఘనంగా చేసే శివరాత్రి ఉత్సవాల్లో ఇదొక మచ్చలా మిగిలిపోతుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు పూజారి గారు. ఈ నాటకం మా అన్నయ్య వదిన వేస్తారు. మేమా? నాకదంతా ఏం తెలీదు. నీకు తెలియకపోతేనేం? ఎలా చేయాలో చెప్పడానికి డైరెక్టర్ గారున్నారు, వదిన తోడుంటుంది. ఇంకేం కావాలి? వదినా, నువ్వు చెప్పు. అది వదినా, నువ్వు మాత్రం తెలీదని చెప్పకు. కాలేజ్లో నాటకాలు వేసానని చెప్పావు. నేను వేశాను సరే, మీ అన్నయ్య గురించే ఆలోచిస్తున్నాను. శివ కళ్యాణం జరిపించి శివపార్వతులు వేషాలు వేస్తే ఇంకా మంచిది. కానీ నాకు పోటీగా వేయగలరా లేదా అని. పోటీ గురించి మాట్లాడద్దు. అది అలా ఉండాలన్నయ్య. డైరెక్టర్ గారు, మీకు శివపార్వతులు రెడీ. మిగతా వేషాలు మా వాళ్ళు వేస్తారు. మీరు తొందరగా వచ్చి మేకప్ వేసుకుంటే ఏం చేయాలో నేను చెప్తాను. నాటకం మొదలు పెడదాం. అలాగే. పోటీ అని రెచ్చగొట్టు, కానీ నాటకాలు అవి నాకేం తెలీదు. మీ అమ్మగారిని అడగండి, బాగా చెప్తారు. అదే, మీరు బాగా నాటకం వేయగలరని చెప్తారు. అయినా ఇది కూడా ఎవరి కోసం చేస్తున్నారు? మీ అమ్మగారి క్షేమం కోసమే కదా. ఒక్కసారి ఆవిడ్ని తలుచుకోండి చాలు, నాటకం బ్రహ్మాండంగా వస్తుంది. పదండి, నేను మీకు మేకప్ వేస్తాను. తప్పదా? చేయగలనంటావా? తప్పకుండా చేస్తారు. పక్కనే నేనుంటాను కదా. అక్క చూసుకో అక్క.
జాగ్రత్త. అయ్యో పెద్దమ్మ జాగ్రత్త. అమ్మో సారీ అక్క, సారీ. అయ్యో సారీ అక్క, చూసుకోలేదక్క. మే ఇప్పటికే మోకాళ్ళ నొప్పితో చచ్చ అంటే మీద పడతారేంది మే? అయినా నీ ప్రతాపం అంతా నా మీదే. ఆ ఈశ్వరుని మాత్రం ఏమీ చెయ్యలేవు. అవును పెద్దమ్మ, నీ ప్లాన్ చెడగొట్టడమే కాకుండా ప్రాయశ్చిత్తం అని మోకాళ్ల మీద కూడా పాకేలా చేసింది. అయినా దాన్ని ఏం చేయలేవా నువ్వు? చేర్చాను మే. నాటకం ఏడ్చానని మాటిచ్చుండదు కదా. అవును పెద్దమ్మ. జాగారానికి ముందు అందరూ పాలు తాగుతుండ్లా. ఆ పాలల్లో ఇదిగో ఈ పౌడర్ కలిపి మే. ఇప్పుడు ఆ నాటకం ఎట్టా ఏడ్చాదో చూచాను. అది అంత ఈజీ కాదక్క. ఇప్పుడు దాని దృష్టి అంతా మన మీదే ఉంది. మొన్న నువ్వు శివకి పాలు తీసుకెళ్తే నీ చేత తాకించలేదు. ఇప్పుడు కూడా అలాంటిదేదో చేస్తుంది గాని అంత ఈజీగా అయితే తాగదక్క. నువ్వు నేను దేశపోతే దానికి అట్నే అనుమానం వచ్చాది మే. పాలని ఆ లావణ్ణి బొయ్యిచ్చే దానికి అనుమానం రాదు కదూ. ఎట్నో అన్న వదినలకి పాలు లావణ్ణి తీసుకుపోయిచ్చాది. అప్పుడు లావణ్యకి అనుమానం రాకుండా ఆ పాలల్లో కలిపేసే దీన్ని. సరేనా? తాగి ఆడ్నే పడిపోయి నాటకానికి రాకుండా నవ్వులు పాలవుతాది. అర్థమైంది పెద్దమ్మ, నేను చూసుకుంటాను. నువ్వు పార్వతి వేషం వేసేది ఎప్పుడు? ఇప్పుడే. పార్వతి లేకుండా శివుడుంటాడా? ఆడవాళ్ల మేకప్ పక్క గదిలో వేసుకుని వస్తాను. ఈ రోజు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అన్నయ్య వదినలకి పాలు తీసుకెళ్తున్నట్టుంది. అన్నయ్య అన్నయ్య సూపర్ గా ఉన్నావు. ఎదిగో పాలు తీసుకో. మిస్ అయిపోయింది. అన్నయ్య వదినలకి పాలు ఇచ్చేసి ఉంటుంది. పెద్దమ్మిచ్చిన పౌడర్ వదినకి ఎలా ఇవ్వాలి? లావణ్య, పాలు తిరిగి తెచ్చేస్తున్నావేంటి లావణ్య? అన్నయ్య ఈ గదిలో ఉన్నాడు, ఇచ్చాను. వదిన ఆ గదిలో మేకప్ వేసుకుంటుంది, ఇవ్వాలి. ఎస్, ఇంకా ఛాన్స్ ఉంది. లావణ్య, ఒక్క నిమిషం ఆగు. నీ కళ్ళపైనేదో అంటుకుంది చూడు. ఏంటి? చేతిలో పాలున్నాయి కదా, నువ్వెత్తి. అయితే కళ్ళు మూసుకో. అయిపోయింది.
థ్యాంక్స్ అక్క. వదినా, అచ్చం పార్వతీదేవిలాగా సూపర్ గా ఉన్నావు. అక్కడ అన్నయ్య, ఇక్కడ నువ్వు శివపార్వతుల గెటప్ లో భలే కుదిరారు వదినా. థ్యాంక్స్ లావణ్య. మీ అన్నయ్యకి ఇంకా కొంచెం భయం ఉంది, అది కాస్త వదిలేస్తే చాలు. నువ్వు పక్కనుంటే ఆ భయం కూడా పోతుందిలే వదినా. ఈరోజు నాటకం అదిరిపోయినట్టే. సరే, ఈ పాలు తాగు. పాల ఉపవాసం కదా, పాల వరకు తాగొచ్చులే వదినా, పర్వాలేదు. అయినా పొద్దున్నుంచి ఏమీ తినలేదు. పైగా ఇప్పుడు నాటకంలో ఆటా పాట అంటే కొంచెమైనా ఓపిక కావాలి కదా. పాలు తాగు. ఏమైంది మే? పాలల్లో పౌడర్ కలిపేసి ఉండావా? కలిపాను పెద్దమ్మా. అనుమానం ఎవరికీ రాలేదు కదా? రాదులేమ్మా. పెద్దమ్మ చెప్పినట్టు లావణ్య తీసుకెళ్లి ఇస్తుంది కదా. లావణ్య మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి తాగేస్తుంది. ఈ పాటికి తాగేసి ఉంటుంది కూడా. చాలుమే, అది మత్తుతో ఆడనే పడిపోతాది. నాటకం ఆగిపోయి నవ్వులు పాలవుతాది. కళ్యాణం జరిపించిన సంతోషం దానికి ఒక్క పూట కూడా ఉండకూడదు. అయ్యా, శివపార్వతుల నృత్య రూపకం కాసేపట్లో మొదలు కాబోతుంది. భక్తులందరూ తిలకించి ఆ స్వామివారి కరుణా కటాక్షాలు పొందగలరని ప్రార్థన. చూసారా, కళ్యాణం జరిపించామో లేదో అంతా మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు అమ్మాజీ మాట తప్ప ఎవరి మాట లెక్క చేయనివాడు ఈశ్వరితో కలిసి జతకడుతున్నాడు. మెల్లగా అమ్మాజీ చెప్పు చేతల్లోంచి ఈశ్వరి గుప్పెట్లోకొస్తే చాలు. ఈశ్వరి అంటేనే శివుడిలో సగం. ఎప్పటికైనా ఈ శివుడు కూడా ఈశ్వరి వశం కావాల్సిందే. వాళ్ళ మొహాల్లో సంతోషం చూసినావామా? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఆ సంతోషం చూసినా. అంతా వాళ్ళనుకున్నట్టే జరుగుతా ఉండాది. శివ వాళ్ళ సొంతం అయిపోయినట్టు అనుకుంటాండారు. కాని ఆ కర్టన్ లేయదు. వాళ్ళ సంతోషం ఆ కర్టన్ వెనకాలే సమాధైపోతాదని తెలీదు పాపం. ఇక్కడ మొత్తం రెడీ. శివపార్వతిని రమ్మని చెప్పండి. అలాగే సార్.
సార్ శివుడు వచ్చాడు. మీరొక్కరే వచ్చారు? పార్వతి గారు రాలేదా? ఇంకా రాలేదా? తను వేరే గదిలో మేకప్ వేసుకుంటుంది కదా, ఇంకా అవ్వలేదేమో, వచ్చేస్తుందిలే. ఇంకా మొదలు కాలేదేంటమ్మా? అవుతుందమ్మా, ఏర్పాట్లన్నీ కావాలి కదా. సరే, నేను అన్నయ్య వదిలిన దగ్గరికి వెళ్ళేసి వస్తాను. వద్దమ్మా, వెళ్ళకూడదు. పర్వాలేదులే అమ్మా, ఇంకా మొదలవ్వలేదు కదా. అన్నయ్య వదినలకి అక్కడ బోర్ కొడుతుంది. మాట్లాడొస్తాను. ఇప్పుడు ఈశ్వరి ఇంకా రాలేదేంటన్నా? టెన్షన్ మొదలవుతుంది పెద్దమ్మ. పాపం అక్కడ మత్తులో పడుందని ఎవ్వరికీ తెలీదు. ఏంటన్నయ్య ఇంకా మొదలవ్వలేదు? అవును, వదినేది? తన కోసమే చూస్తున్నాం, ఇంకా మేకప్ అవ్వలేదంట. మేకప్ అవ్వకపోవడం ఏంటన్నయ్య? ఇందాక నేను పాలిచ్చినప్పుడు రెడీ అయిపోయింది కదా, ఇంకా రాకపోవడం ఏంటి? ఏమండి, జనాలు అడుగుతున్నారు, వెంటనే మొదలు పెట్టకపోతే అందరూ వెళ్ళిపోయేలా ఉన్నారు. ఆవిడింకా రాలేదు. నేను పిలుస్తానుండండి. పార్వతి లేకుండా శివుడుంటాడా? ఈ రోజు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వదినా, వదినా, ఎక్కడికి వెళ్ళుంటుంది? వదినా, 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 లావణ్య, లావణ్య. అన్నయ్య, వదిన మేకప్ రూమ్ లో లేదు. మేకప్ రూమ్ లో లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? సరిగ్గా చూసావా? చూసానన్నయ్య, లేదు. ఏమండి, పట్టుకోండి. అమ్మా, వదిన కనిపించడం లేదు. కనిపించకపోవడం ఏంటి? మేకప్ వేసుకోవడానికి వెళ్ళింది కదా, ఎక్కడికి వెళ్ళింది? చూద్దాం పదండి. అవునుమా, మత్తెక్కితే పాలు తాగిన చోటే ఉండాలి కదా. యాడికి పోయి ఉంటాది? పూర్తిగా మత్తెక్కలేదేమో అక్క. సగం మత్తులో ఎటో వెళ్ళబోయి ఇంకెటో వెళ్ళిపోయిందేమో. సరే, చూద్దాం రండి. పద. ఈశ్వరి, 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 ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఈశ్వరి ఎక్కడ శివ? ఏమో, కనిపించట్లేదు. ఇద్దరూ కలిసి మేకప్ వేసుకోవడానికి వచ్చారు కదా, తనేమైంది? ముందు నాకు ఆ గదిలో మేకప్ వేసింది, తర్వాత తను ఈ గదిలోకి మేకప్ వేసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు లేదు. అసలు తను ఈ గదికి వచ్చిందా? వచ్చిందమ్మా, నేను పాలు తీసుకొచ్చిస్తే తాగింది కూడా.
తర్వాత వస్తానంటే నేను వచ్చేసాను. మరైతే ఏమైనట్టు? ఇక్కడి నుంచి స్టేజ్ దగ్గరికి రావాలి కదా. ఈశ్వరి, వదినా, వదినా, ఈశ్వరి.